ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు అనే మాటకి అర్థం ఆదరణ. ఇతని పేరుకు తగినట్లుగానే ఇతడు దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి. ఎందుకనంటే ఇతడు దేవునితో నడిచినవాడు. భూమి మీద ఉన్న ప్రజలు తమ జీవితాలను తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి తమ జీవితాలని పాడు చేసుకున్నారు. అయితే దేవుడు బలాత్కారముతో నిండిన ఈ భూమిని వారిని ప్రళయముతో పాడు చేయాలనుకున్నాడు. అందుకని దేవుడు నోవాహుతో నీ కొరకు, నీ ఇంటి వారి కొరకును వాడను చెయ్యి, దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తును, దానికి కావలసిన కిటికీలు, దానికి కావలసిన తలుపు, ఇంకా దానిని ఎన్ని అంతస్తులుగా చేయాలో దేవుడు చెప్పారు. జలప్రళయంలో నీవు, నీ ఇంటివారు నశించకుండా అందరూ ఓడలోకి వెళ్ళాలి. అలాగే నీతో పాటు సమస్త జీవరాశులు రెండేసి, అనగా జతలుగా వాటిని వాడలోకి తేవాలి. వాటిలో మగదియు ఆడదియు ఉండాలి. అట్లాగే పక్షులు, జంతువులు, ప్రాకేవి, వీటి జాతుల ప్రకారం రెండేసి నీ దగ్గరికి వస్తాయి. అలాగే అవి తినడానికి వాటన్నిటికి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. ఈ ఆహార పదార్థాలు నీకును వాటికి ఆహారమగనని దేవుడు చెప్పాడు. ఇలా దేవుడు ఏవైతే చెప్పాడో వాటన్నిటినీ నోవాహు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని విషయంలో ప్రశ్నించకుండా, ఆలోచించకుండా, అనుమానించకుండా చేశాడు. తనకు కనిపించే పరిస్థితులను బట్టి 5 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడితే గొప్ప, అలాంటి పరిస్థితుల మధ్య తాను వాటిని చూసి నమ్మక దేవుని మాట ప్రకారము జలప్రళయం వస్తుందని నమ్మి దేవుని మాటకి విధేయుడై దేవుని మాట ప్రకారం చేసి తాను మేలు పొందాడు. అట్టి బాధ్యత, అలా నోవాహులాగా దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసి మేలు పొందుకునే బాధ్యత దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నోవాహు మీరు చెప్పినట్లుగా చేశాడు. లోక పరిస్థితులను బట్టి తాను వాటిని నమ్మక మిమ్మును నమ్మి, మీ మాటను నమ్మి మీరు చెప్పినట్లుగా చేయటం వల్ల తాను మేలు పొందుకోగలిగాడు. ఆ విధంగా వాక్యం విన్న మీ పిల్లలు కూడా కనిపించే వాటిని బట్టి కాక మీ మాటను నమ్మి దాని ప్రకారం చేసి మేలు పొందుకునే వారిగా ఉండగలగటానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబాల్ని, వీరి కలిగిన అంతటిని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలు చేయమని, అవ్వా
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువును దీవించమని. వివాహము కావలసిన వారికి వివాహం, గర్భము కావలసిన వారికి గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని. వర్షాలు నిమ్మని, ఎండ నుంచి భద్రత ఇమ్మని. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులు మీ పిల్లలకి ఇవ్వాలని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.